ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. నమస్తే, నా పేరు ఉమా. సురేఖ రచించిన తోడు అనే కథను చదివి వినిపిస్తాను. అయితే మనం కథలోకి వెళ్లే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయమిది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలేయండి. ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరడం, మునుపటి స్థితికి రావడం. మీరు ఇప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక గుండా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. దూడమొహం, కొంచెమైనా బుద్ధుండాలి. ఒక పక్కన పెళ్లి 4 రోజుల్లో ఉంది. నీకేమో ఈడ్చితనిన ఒక్క పని సవ్యంగా చేయడం రాదు. అక్కడేమో మీ అత్తారింట్లో మీ అత్తగారు, మామగారు, ఆడపడుచుతో కలిసి ఉండాలి. పనులన్నీ చేసుకోవాలి. ఇంకెప్పుడు నేర్చుకుంటావే అడ్డగాడిదా? అరిచింది సుధా. తల్లి అంతగా అరుస్తున్నా అంటున్నది తనని కాదు అన్నట్లుగా సెల్లో గేమ్ ఆడుతూ కూర్చుంది నిధి. నిన్నన్నా ఆ గోడనన్నా ఒకటే. నీ మీద అరిచి అరిచి కోయిలలాగా ఉండే నా గొంతు కాకి గొంతులాగా మారిపోయింది. నీకు ఎన్ని చెప్పినా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే. ఇక నా వల్ల కాదు. నీకు పనే నేర్పుకుంటారో తమరి పనితనాన్ని భరించలేక నిన్ను పక్కకు గెంటేసి వాళ్లే తమ పని చేసుకుంటారో వాళ్ళిష్టం. ఇక వాళ్ల కర్మ. అలిసిపోయినట్లుగా కుర్చీలో కూర్చుండిపోయింది సుధా. నిధి విసుగ్గా మొహం పెట్టి, ఛ, మంచి గేమ్ ఆడుతూ ఉంటే గోల చేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినవు. ఇప్పుడు చూడు, నీ వల్ల అనవసరంగా నేను ఓడిపోయాను కోపంగా అంది నిధి. అవును మరి, ఆ ఆటలో నెగ్గితే తమరికిప్పుడు సన్మానం చేసి
బంగారు పతకాలు అందిస్తారు మరి. సిగ్గు లేకపోతే సరి తిట్టింది సుధా. నిధి అసహనంగా చూస్తూ, అమ్మా, ఎందుకు నీకంత కంఠశోష? రేపు పెళ్ళైన దగ్గర నుండి ఎలాగూ అక్కడ పని తప్పదు. ఈ కొన్ని రోజులైనా నన్ను ప్రశాంతంగా ఉండివ్వచ్చు కదా అని విసుక్కుంది తల్లిని. ఎందుకో మనసు కలుక్కుమంది సుధకు. ఆ మాటలు వచ్చిన తీరుకో లేక అందులో ఉన్న వాస్తవాన్ని గ్రహించటం వల్లో 2 నిమిషాలు మనసంతా భారంగా అయిపోయింది. తర్వాత తనని తాను తమాయించుకొని, చూడు నిధి, పెళ్ళంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఓ బంధం ముడిపడడంతో పాటు మరెన్నో బాధ్యతలు చుట్టాల్లాగా వచ్చి మన స్వంతం అయిపోతాయి. ఇష్టం ఉన్నా లేకపోయినా అన్నీ మోయాల్సిందే. అది మన బాధ్యత. దాన్నుండి తప్పించుకోవాలనో పారిపోవాలనో అనుకోకూడదు. మన శరీరానికి ఆహారం, నీరు ఎలా అవసరమో ప్రతి మనిషికి కొన్ని బంధాలు, మరికొన్ని బాధ్యతలు ఉండి తీరాలి. అప్పుడే మనం ఎలా బ్రతకాలో, ఎందుకు బ్రతకాలో అర్థమవుతుంది అని చెప్పి కూతురు మొహంలోకి పరిశీలనగా చూసింది సుధా. నిధి విసుగు చూపించకుండా ఆసక్తిగా వినడం గమనించి కొంచెం కుదుటపడింది. ఈసారి స్వరాన్ని మరింత మృదువుగా మార్చి, ఏ ఆడపిల్లకి పుట్టింట్లో ఉన్నట్లుగా అత్తింట్లో ఉండదు. ఒక విధంగా అక్కడనే కాదు, మరెక్కడా ఉండదు. ఎన్నో సర్దుబాట్లు, రాజీ పడ్డాలు, ఓర్చుకోవడాలు ఉంటాయి. సహనంతో, తెలివితో అన్నింటినీ చక్కబెట్టుకోవాలి. ఏ బంధం నుంచైనా విడిపోవాలన్న ఆలోచన ఎప్పుడూ రానివ్వకు. అది వచ్చిందంటే చాలు, ప్రతి చిన్న విషయంలో ఏదో ఒక లోపం కనిపిస్తుంది. కలుపుకోవాలనో కలిసి ఉండాలనో బలంగా ఉంటే ఎంత పెద్ద సమస్య అయినా చిన్నదిగా కనిపిస్తుంది. అలా కాకపోయినా సమస్యకు పరిష్కారం ఏమిటా అని ఆలోచించగలం అని వివరంగా తను చెప్పాలనుకున్నది చెప్పింది సుధా. నిధి లేచి వచ్చి కింద కూర్చుని తల్లి ఒడిలో తల పెట్టుకొని ఆమె చేతిని లాక్కొని చెంప కానించుకొని, అమ్మా, నాకెందుకో భయం వేస్తోంది. నేనివన్నీ చేయగలనా? నాకసలే తొందరగా కోపం వచ్చేస్తుంది అని అంది వడిలిపోయిన మొహంతో. సుధ మనసులో, అనవసరంగా ఎక్కువ చెప్పి పిల్లను భయపెట్టేస్తున్నానా? సంసారంలో దిగిన తర్వాత అన్నీ అలవాటవుతాయి. ఇవన్నీ చెప్పి మరీ బెదరగొట్టడం అవసరమా అని ఆలోచించింది ఓ నిమిషం. మళ్ళీ అంతలోనే, లేదు లేదు, ఇవన్నీ వినడానికి కష్టంగా ఉన్నా ప్రతి ఆడపిల్ల తెలుసుకోవలసిన నిజాలు. ఈ కాలంలో పిల్లలను చూస్తూనే ఉన్నాం. మొగుడు టీవీ కొనలేదని, స్వీట్ హార్ట్, డార్లింగ్ అని ముద్దుగా పిలవడం లేదని, ఆఖరికి పాల ప్యాకెట్లు తీసుకురావడం లేదు అంటూ సిల్లీ రీజన్స్ చెప్తూ విడాకులు తీసేసుకుంటున్నారు. నా బంగారు తల్లి అలా ఉండకూడదు. నిండు నూరేళ్లు తన కుటుంబంతో సుఖంగా, సంతోషంగా ఉండాలి అనుకుంది సుధా. కూతురి తలను మృదువుగా నిమురుతూ, ఈ భయం ప్రతి ఆడపిల్లకు ఉండేదే నాన్నా. మరి అంత భయపడవలసిన అవసరమేం లేదు. మేమందరం నీ వయసు దాటి ఇటువంటివన్నీ చూసి వచ్చిన వాళ్లమే కదా. నీకు చెప్పాలనుకున్నది ఒక్కటే, ఎలాంటి సందర్భంలో అయినా అక్కడ ఉన్న పరిస్థితిని ఒప్పుకొని తీరాల్సిందే. మనకు నచ్చనివి చాలా జరుగుతాయి. కొన్నింటిని మనకు అనుకూలంగా మార్చుకోవాలి. మరికొన్నింటికి మనమే వాటికనుకూలంగా మారాలి. ఏదేమైనా ఆవేశంతో కాకుండా ఆలోచనతో, సమయస్ఫూర్తితో ఆ సమయాన్ని దాటాలి అని చెప్పడం ఆపింది సుధా. కొద్దిసేపు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది నిధి. ఇప్పుడు తనకు ఆలోచించుకునే వ్యవధి ఇవ్వాలి అన్నట్లుగా ఏమనకుండా ఉండిపోయింది సుధా. ఓ 10 నిమిషాలు గడిచిన తర్వాత తల ఎత్తి తల్లి మొహంలోకి చూస్తూ, అమ్మా, నాకు నీలాగా ఇల్లు చక్కబెట్టుకోవడం నేర్పవు అని అడిగింది గారాలుపోతూ. అది వింటూనే మతాబులాగా వెలిగిపోయింది సుధ మొహం. ప్రేమగా కూతురి నుదుటిపైన ముద్దు పెట్టి గంభీరంగా ఉన్న వాతావరణాన్ని తేలిక చేయాలన్నట్లుగా, ఇంతకంటే కావలసిందేముంది? మా గయ్యాళి గంగమ్మ కూడా సాధుజీవి శాంతం అవుతోందంటే నాకంటే సంతోషించేవాళ్లు ఎవ్వరూ ఉండరు అని అంది నవ్వుతూ. నిధి అమాయకంగా మొహం పెట్టి, నాకన్నీ నీ పోలికలే అని నానమ్మ అనేది. ఏం చేస్తాం, వారసత్వ లక్షణాలు మరి అని అంది వస్తున్న నవ్వును పెదవి కింద దాచేస్తూ.
నిన్ను అంటూ చిన్నగా ఓ 2 దెబ్బలు వేసింది సుధా. 10-15 రోజులు గడిచేసరికి ప్రతి పనిని నిశితంగా గమనిస్తూ శ్రద్ధగా నేర్చుకుంది నిధి. అది చూసి తృప్తిగా నిట్టూర్చింది సుధా. కాలం పరుగు పందెంలో పోటీకి దిగినట్లుగా మరింత వేగంగా కదలడంతో రోజులన్నీ నిమిషాల్లాగా గడిచిపోయాయి. నిధి పెళ్లి అంగరంగ వైభవంగా ఆకాశవంత పందిరి, భూదేవంత అరుగు అన్నట్లుగా జరగకపోయినా తమకు ఉన్నంతలోనే ఘనంగా ఏ లోటు లేకుండా పెళ్లి జరిపించారు సుధా దంపతులు. కొంచెం బెరుగ్గా, మరికొంత భయంగా, ఇంకొంత ఉత్సాహంగా భర్త నవీన్తో కలిసి జంటగా అత్తారింట్లోకి అడుగుపెట్టింది నిధి. తల్లి చెప్పిన విషయాలు గుర్తుపెట్టుకొని మర్యాద నిండిన ప్రవర్తనతో అందరినీ ఆకట్టుకుంది నిధి. రోజులు, వారాలు గడిచి 2 నెలలు పూర్తయ్యాయి. కొత్త పెళ్లి కూతురు అనే సంబరం తగ్గుముఖం పట్టడంతో నెమ్మదిగా అన్ని పనులు అలవాటు చేసుకుంది నిధి. మరో నెల గడిచింది. అమ్మా నిధి, నీకిప్పుడు పనులన్నీ అలవాటయ్యాయి కదా, ఇక నేను నిశ్చింతగా విశ్రాంతి తీసుకుంటాను. ఇల్లంతా నువ్వే చక్కబెట్టుకో. ఇక నుండి నువ్వే మన గృహరాజ్యానికి మహారాణివి అంది వసుధ. అక్కడే కూర్చుని చదువుకుంటున్న లయ తల్లి మాటలకు చివుక్కున తలెత్తి చూసింది. వదిన మహారాణైతే మరి నేనెవర్ని, ఈ ఇంటికేమవుతాను అనుకుంది మనసులో. అత్తగారి మాటలకు చిన్నగా నవ్వి, మీరు తోడుంటారు కదా, ఏ లోటు రాకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తానత్తయ్యా వినయంగా అంది నిధి. చదువుతున్నట్లుగా పుస్తకంలో తలదూర్చిన లయ ధ్యాసంతా తల్లి, వదినగారు మాట్లాడే మాటలపైనే ఉంది. అప్పటి వరకు ఏ కల్మషం లేకుండా మనస్ఫూర్తిగా వదినను ఇష్టపడిన లయ మనసులో నెమ్మదిగా అయిష్టత మొదలైంది ఆమెకు తెలియకుండానే. ఇప్పటి వరకు ఒకరు నాకు ఆర్డర్ వేసి 1-4 చేయించుకున్నవారే కాని నేను అలా చేసే అవకాశం ఇప్పటి వరకు రాలేదు. ఈ చాకరీ చేసి చేసి విసిగిపోయాను. ఇప్పట్నుండి మా అత్తగారెలా అయితే కూర్చున్న చోటికే మంచినీళ్లతో సహా అన్నీ తెప్పించుకునేదో నేను కూడా అలాగే రాజభోగం అనుభవించాలి అనుకుంటూ చాలా సంబరపడింది వసుధ. ఇవేవీ తెలియని నిధి మాత్రం తన మీద ఉంచిన బరువును ఇష్టంగా మోయడానికి సిద్ధమైంది. అమ్మా నిధి, మీ మావయ్య గారితో పాటు నాకు ఓ కప్పు కాఫీ ఇచ్చేయమ్మా హాల్లో నుండే అరిచింది వసుధ. సరే అత్తయ్యా అని వంటగదిలో నుండే సమాధానమిచ్చి మరో 5 నిమిషాలకు అత్తమామలకు కాఫీ కప్పులందించింది నిధి. అమ్మా నిధి, ఇంకా నీ స్నానం అవ్వలేదనుకుంటా. రేపట్నుండి ఓ గంట ముందు లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తొందరగా స్నానం చేసి దేవుడి దగ్గర దీపం పెట్టి అప్పుడు వంటగదిలో పని చూసుకోమ్మా. మా అక్కగారి కోడలు అలాగే చేస్తుంది అంది వసుధ. అత్తగారి మాటలకు సరే అన్నట్లుగా తలూపి అక్కడ్నుండి వంటగదిలోకి వచ్చేసిన నిధి మనసులో అలజడి మొదలైంది. ఆవిడ పనులు చెప్పడం వరకు బానే ఉంది, కాని చివర్లో ఎవరితోనో పోల్చడం మాత్రం నచ్చలేదు నిధికి. వారానికొక్కసారి మాత్రమే దేవుడికి పూజ చేసేవారావిడ. నన్ను మాత్రం రోజూ చేయమని అంటున్నారు. పనంతా అయిన తర్వాత ఏ 10కో 11 గంటలకో నిదానంగా స్నానం చేసేదావిడ. నాకు మాత్రం ఇలా షరతులు పెడుతున్నారేమిటి అనుకుంటూ అన్యమనస్కంగా పని చేసుకుంటూ ఉంది నిధి. మరికొద్దిసేపటికి తనని తానే తిట్టుకొని ఆవిడ చెప్పిన మాటలు మంచివే కదా, ఈ మాత్రం దానికే ఇంతగా సాగదీయడం అవసరమా నాకు? పాటిస్తే మంచిదే కదా అని అనుకున్న తర్వాత కొంచెం మనసు కుదుటపడింది నిధికి. ఉదయాన్నే 5కే లేవడం అలవాటైంది నిధికి. ఆ టైంకి లేస్తేనే పనంతా ముగిసేసరికి ఉదయం 11:30-12 అవుతోంది. ఆ తర్వాతైనా విశ్రాంతి ఉందో లేదో అర్థం కాకుండా ఉంటుంది నిధికి. వసుధ మంచినీళ్ల కోసమో ఫ్యాన్ వేయమనో వంట ఏమిటి అనో ఏదో ఒక వంకన కూర్చున్న చోట నుంచి కదలకుండా పిలుస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు నిధి మనసులో అసలు పని ఎంత ఉన్నా ఏమీ అనిపించడం లేదు కానీ ఈవిడ సేవలు చేయలేకపోతున్నాను అని విసుక్కుంటుంది. ఆడపడిచేమో చదువుకోవాలనే వంకతో పొరపాటున కూడా ఏ పనిలోనూ వేలు పెట్టదు. ఎప్పుడైనా ఒకసారి పుట్టింటికి వెళ్ళినా 1-2 రోజుల కంటే ఎక్కువ ఉండడం కుదరడం లేదు నిధికి. అప్పుడే 3 ఏళ్ల కాలం గడిచిపోయింది.
నెలలు సంవత్సరాలు గడుస్తున్నా నిధి దినచర్యలో చెప్పుకోదగ్గ మార్పులేం లేవు. కాని ఈ మధ్య సరిగా నిద్ర పట్టడం లేదు. కాని దానిని అంత సీరియస్గా తీసుకోలేదు. అమ్మాయి నిధి, ఒకసారిలా రా అమ్మా అని పిలిచింది వసుధ. బెడ్రూంలో బట్టలు మడత పెడుతున్న నిధి, ఈవిడికి ప్రతి పని పెళ్లి ముహూర్తంలాగా అనుకున్న సమయానికి అయిపోవాలి, ఒక్క నిమిషం కూడా ఆగదు అని తిట్టుకుంటూ హాల్లోకి వచ్చింది. అక్కడ ఉన్న స్నేహితురాలు శిశిరను చూడగానే పట్టలేనంత సంతోషంతో వెళ్ళి కౌగిలించుకొని, ఎన్నాళ్లకు కనిపించావే, ఇప్పటి గుర్తొచ్చానా పంది అంటూ తలమీద మొట్టి శిశిరను ఆమెతో వచ్చిన మరో అమ్మాయిని లోపలికి తీసుకుని వెళ్ళింది. తను నా కజిన్, పేరు శ్రావణి. ఈ మధ్యే మెడిసిన్ పూర్తి చేసిన కొత్త డాక్టరమ్మ పరిచయం చేసింది శిశిర. పరిచయాలయ్యాక కబుర్లలో పడ్డారు ముగ్గురు. నా పెళ్లికి ఓ వారం ముందుండేలా రావే, మన స్నేహితులందరూ వస్తున్నారు, సరదాగా గడుపుదాం సంతోషంగా పిలిచింది శిశిర. నిధి నిట్టూర్చి, నీలా ఫ్రీబర్డ్ అనుకున్నావా బంగారం, నాకు బోలెడన్ని బాధ్యతలు, నేను లేకపోతే ఒక్కరోజు కూడా ఉండలేరు మా వాళ్ళు అంది నిధి. అంతలా నీవైపు తిప్పేసుకున్నావేంటే మీ అత్తింటి వాళ్ళని, ఈ ట్రిక్కేంటో నాకు చెప్పవా బతిమలాడింది శిశిర. నిధి ఆమె వైపు విచిత్రంగా చూస్తూ, ఓసిని హాఫ్ బ్రెయిన్, నీకలా అర్థమైందా, కర్మరా బాబు అనుకుంది మనసులో. నిధి సమాధానం చెప్పవలసిన అవసరం లేకుండా శిశిరకు కాల్ రావడంతో పక్కకు వెళ్లి మాట్లాడుతూ ఉంది. ఇంకేంటి విశేషాలు శ్రావణి గారు అడిగింది నిధి. గారు అవసరం లేదు కానీ అతి చనువు తీసుకుంటున్నా అనుకోకపోతే ఓ విషయం అడగనా నిర్మోహమాటంగా అంది శ్రావణి. నిధి ఆశ్చర్యపోతూనే అడగమంది. మొబైల్ ఎక్కువ వాడతావా అని అడిగింది. లేదు, అసలంత టైం కూడా ఉండదు చెప్పింది నిధి. శ్రావణి ఓ క్షణమాగి, సరిగ్గా నిద్రపోతున్నావా అని అడిగింది. నిధి షాక్ అయి, ఎందుకలా అడిగావు అని అడిగింది. నీ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, అంటే నీకు సరిపడినంత నిద్ర లేదని అర్థం. అలాగే స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నావేమో అనిపిస్తోంది అంది శ్రావణి. నిధి తల ఊపుతూ, అవును శ్రావణి, చాలా రోజుల నుండి మత్తుగా నిద్ర పట్టడం లేదు. ఆ పట్టిన నిద్ర కూడా ఏమిటో తృప్తిగా ఉండడం లేదు అని అంది. శ్రావణి నిట్టూరుస్తూ, అసలు సూర్యచంద్రులను చూస్తున్నావా నువ్వు, ఎప్పుడూ ఇంటి లోపలే ఉంటున్నావా అని అడిగింది. నిధి ఆలోచనలో పడింది ఓ నిమిషం. నువ్వడుగుతుంటే అనిపిస్తోంది, నిజంగా ఎండను వెన్నెలను చూసి చాలా రోజులైపోయింది. ఇంట్లో పనే సరిపోతుంది, పని లేనప్పుడు విశ్రాంతి తీసుకోవాలి అనిపిస్తుంది దిగులుగా అంది నిధి. నిధి, ఇంటి పని బాధ్యతలు చాలా ముఖ్యం కాదన్ను, కానీ నీ గురించి కూడా నువ్వు పట్టించుకోవాలి. నీ శరీరంలో మెలటోనిన్ అనే హార్మోన్ తగ్గింది, దానివల్లే నీకు నిద్ర పట్టడం లేదు. దానికి కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి, అవి తీసుకుంటే సెట్ అవుతుంది. నిద్ర లేకపోతే మనిషికి శక్తి ఉండదు. ఒత్తిడిని తగ్గించుకొని యోగా లాంటివి చేస్తూ కొద్దిసేపు ఉదయం ఎండలో ఉండు, అశ్రద్ధ చేయకు అని వివరంగా చెప్పింది శ్రావణి. నిధి ఏదో అనేలోగా శిశిర వచ్చి, మేం వెంటనే వెళ్ళాలే, అమ్మ రమ్మని కాల్ చేసింది, వెళ్ళొస్తా మరి, నువ్వు మాత్రం ముందుగా రావడానికి ప్రయత్నించు అని మళ్ళీ చెప్పి వెళ్ళిపోయారు శిశిర వాళ్ళు. వాళ్ళు వెళ్ళిన తర్వాత నుండి శ్రావణి చెప్పిన విషయం గురించే ఆలోచిస్తూ ఉండిపోయింది. ఆ రాత్రి భర్త దగ్గర ఏకాంతంలో శ్రావణి అన్న మాటలు చెప్పింది. అంతా విన్న నవీన్, ఈ డాక్టర్లు ఇలాగే చెప్తారు, ప్రతి చిన్నదానికి భయపెట్టాలని చూస్తారు. మెలటోనిన్ తగ్గినా మళ్ళీ అదే పెరుగుతుందిలే, దానికి కూడా మందులు వాడాల్సిన అవసరం లేదు అని కొట్టిపారేశాడు. నిధి కూడా అంతేనేమో అని సరిపెట్టుకుంది. రోజులు గడిచే కొద్దీ నిధికి అలసట ఎక్కువైపోతూ ఉంది. దానివల్ల త్వరగా చిరాకు వచ్చేస్తోంది. ఎంతగా సర్ది పెట్టుకుందామనుకున్నా ఆమె వల్ల కావడం లేదు. పని మనిషిని పెట్టుకుందామనుకుంటే అప్పటికే అత్తగారు, నేను ఇంటి గోడలు కూడా ఒక్కదాన్నే మెత్తేదాన్ని, కుంచాల కందిపప్పు ఒంటి చేత్తో విసిరేదాన్ని. ఈ కాలంలో పిల్లలకు అంత ఓపికలెక్కడుంటున్నాయి, అన్నీ ఆధునిక పరికరాలున్నా ఈ మాత్రం పనికే అలసిపోతూ పని మనుషుల మీద ఆధారపడి
వాళ్ళకి వేలకు వేలు డబ్బులు ఊరికే ధారపోస్తున్నారు అని చాంతాడంత రామాయణం చెప్తూ ఉంటుంది మాటిమాటికి. ఆ మాటలు విన్న తర్వాత పని మనిషి అన్న పదం పలకాలన్నా భయం వేసి నోరు మూసుకొని కూర్చుంది. ఏవండి, మరి మీ అమ్మగారు మంచినీళ్లు కూడా కూర్చున్న దగ్గరికే అందివ్వమంటున్నారు. ఇక మావయ్య గారి సంగతి సరే సరి, ఆయన ముందే కదలరు. పనంతా అయిపోయిందిరా బాబు అనుకునేసరికి తినడానికి అది చేయి ఇది చేయి అంటారు. మీ చెల్లైతే పొరపాటున కూడా నాకు సాయం చేస్తా అన్న ముక్క అనదు. తనకి మీ అమ్మగారు సపోర్ట్. చదివి చదివి పిల్ల అలసిపోతోంది, దానికి ఏ పని చెప్పకు అంటారావిడ. ఇంత చాకరీ చేస్తూ నేను మాత్రం అలసిపోవడం లేదా? ఉక్రోషంగా అంది నిధి. నవీన్ తీక్షణంగా చూస్తూ, అందరిమీద నేరాలు చెప్పడం మొదలుపెట్టావా? చూడు, నీకు పని అలవాట్లేక చాతకాక ఇలా అంటున్నావు. మా అమ్మ ఎంత పనిచేసేదో తెలుసా? ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి మాటలు నా దగ్గర చెప్పకు అని అటు తిరిగి పడుకుండిపోయాడు. ఆ మాటలకు, చెప్పిన తీరుకు కళ్ళవెంట నీళ్లాగలేదు ఆమెకు. భర్త నుండి ఓదార్పు మాటలు, తను చేసే పనికి చిన్న గుర్తింపు ఆశించిన ఆమెకు అది కరువవ్వడమే కాక ఇలాంటి మాటలు వినవలసి రావడం చాలా బాధగా అనిపించింది. ఈ బాధను ఎవరితో అయినా చెప్పి తగ్గించుకోవాలనుకుంది. తల్లి మాటలు గుర్తొచ్చి ఆగిపోయింది. తల్లికే ఫోన్ చేసి చెప్దామనుకొని మళ్ళీ ఆమెను కూడా బాధ పెట్టడం ఎందుకు అని ఊరుకుంది. కాలం గడుస్తూ ఉంది. నిధి గర్భవతయింది. ఇంట్లో వారందరూ చాలా సంతోషించారు. డాక్టర్కి చూపిస్తే చాలా వీక్గా ఉన్నావంటూ మెడిసిన్ ఇచ్చారు. ఎక్కువ రెస్ట్ తీసుకోమని చెప్పారు. అది విన్న వసుధ ఇంటికి రాగానే వాళ్ళలాగే చెప్తారు, మనం మన పని చేసుకుంటూ ఉంటే నార్మల్ డెలివరీ అవుతుంది, మన ఇంట్లో ఏమైనా బరువులెత్తాలా ఏమన్నానా, ఈ మాత్రం పనికి ఏమవ్వదు అని సాగదీసింది. మిగతా వారితో పాటు నవీన్ కూడా వంత పాడేసరికి ఏమనలేదు నిధి. సుధా దంపతులు స్వీట్స్ పళ్ళు తీసుకొని వచ్చారు. వసుధతో, వదినగారు, అమ్మాయిని ఓ నెల ఉంచుకొని పంపిస్తాం అని అంది సుధా. అది వినగానే గుండెల్లో రాయి పడినట్లయింది వసుధకు. నిధి వచ్చిన తర్వాత పని అలవాటు తప్పిపోయి ఇప్పుడు చేయాలంటే భయం వేసింది. మనసులో మాటలు పైకి తెలియనివ్వకుండా, అయ్యో దాందే ఉందండి, కాకపోతే ఓ 2 నెలల తర్వాత తీసుకొని వెళ్ళండి, మాకు కోడలు ఈ సమయంలో ఇంట్లో ఉండాలి అనే కోరిక ఉంటుంది కదా అని అంది. అది విన్న తర్వాత ఇంకేమీ అనలేక కూతురికి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయారు సుధా దంపతులు. నిధికి రకరకాల ఆలోచనలతో, పని ఒత్తిడితో బిడ్డ ఆరోగ్యంగా పుడుతుందా అనే ఆలోచనతో సరిగ్గా తినేది కాదు, నిద్రపోయేది కాదు. దానితో కళ్ళు తిరిగి పడిపోయింది. వసుధ కంగారు పడి నవీన్కి, సుధకి కూడా కాల్స్ చేసింది. సుధ కూతురికేమైందో అనే భయంతో వెంటనే బయలుదేరింది. నవీన్ హడావిడిగా వచ్చి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు. డాక్టర్ చెక్ చేసి వీక్గా ఉంది అంటూ సెలైన్ వేసింది. మిస్టర్ నవీన్, మీతో కొంచెం మాట్లాడాలి, నాతో రండి అని అంటూ తన క్యాబిన్కి దారితీసింది. ఆవిడ ఏం చెప్తుందో అని మనసులో దడగా ఉన్నా తప్పక ఆమెను అనుసరించాడు. ఇద్దరూ కూర్చున్నారు. మిస్టర్ నవీన్, మీ ఆవిడ సరిగ్గా నిద్రపోయి ఎన్నాళ్లయింది? కళ్ల కింద అంత లోతుగా డార్క్ సర్కిల్స్ వచ్చాయి, అవి నిద్రలేమితో వచ్చినవి అంది డాక్టర్. అక్కర్లేనివన్నీ ఆలోచిస్తూ నిద్ర పాడు చేసుకుంటోంది డాక్టర్. ఏం ఆలోచనలు? 1-2 చెప్పండి. డాక్టర్ అంత సూటిగా అడిగేసరికి ఏం చెప్పాలో తోచలేదు నవీన్కి. అతని మౌనంలోనే ఆమెకు సమాధానం దొరికింది. చూడండి నవీన్, మీ భార్యకు అన్నీ అమర్చిపెట్టి ఇక నా బాధ్యత తీరిపోయింది అనుకుంటున్నారా? తన ఆరోగ్యం గురించి కూడా కనుక్కోవాలి కదా. తను మానసికంగా, శారీరకంగా చాలా వీక్గా ఉంది. విశ్రాంతి, మనశ్శాంతి చాలా అవసరం. చాలా నెలల నుండి లేదా సంవత్సరాల నుండో ఆమెకు నిద్రలేమి ఉంది. అది మన శరీరంలో మెలటోనిన్ అనే హార్మోన్ తగ్గడం వల్ల వస్తుంది. మొదట్లోనే దానికి సంబంధించిన మెడిసిన్ వాడి ఉంటే సమస్య ఇంత ఎక్కువై ఉండేది కాదు. మొదట్లోనే జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు ఆ మెడిసిన్ వాడకూడదు. నిద్ర అనేది మనిషికి సగం బలం. ఎంత పనిచేసినా, మానసికంగా అలసిపోయినా
మళ్ళీ యాక్టివ్ అవ్వాలంటే 8 గంటల నిద్ర అవసరం. ఇక మీదటైనా ఆమె విషయంలో ఇంకొంచెం కేర్ తీసుకోండి అని చెప్పి మెడిసిన్ రాసిచ్చి జాగ్రత్తలు చెప్పి పంపించేసింది డాక్టర్. నవీన్ ఆలోచనలో పడ్డాడు. తన నిర్లక్ష్యం మీద తనకే కోపం వచ్చింది. నిధి ఇంటికి వచ్చేసరికి అప్పుడే సుధ కూడా అక్కడికి చేరుకుంది. బెడ్రూంలో తల్లి కూతుళ్లను వదిలేసి అందరూ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయారు. ఏమైంది నాన్నా? నువ్వు మనసులో ఏదో పెట్టుకొని బాధపడుతున్నావు అనిపిస్తోంది నాకు, చెప్పవు అని అనునయంగా దగ్గరకు తీసుకొని అడిగేసరికి తన బాధనంతా తల్లి ముందు ఉంచింది నిధి. అంతా విన్న సుధ, ఇంటి విషయాలు బయటకు చెప్పడం తప్పు, కానీ కొన్ని విషయాలు కన్నతల్లికి చెప్పుకోవడం తప్పు కాదురా. అనుభవం ఇచ్చిన అవగాహనతో ఏదో ఒక పరిష్కారం చెప్పగలం కదా. మీ అత్తగారితో నేను మాట్లాడతాను అని అంది ప్రేమగా దగ్గరకు తీసుకుంటూ. వద్దమ్మా, మళ్ళీ ఏదైనా అనుకుంటారేమో భయంగా అంది నిధి. అదంతా నేను చూసుకుంటాను బంగారం, నువ్వు రెస్ట్ తీసుకోరా అని చెప్పి బయటకు వచ్చింది సుధ. రండి వదిన గారు, ఇలా కూర్చోండి పిలిచింది వసుధ. సోఫాలో తను కొంచెం పక్కకి జరిగి కూర్చుంటూ. సుధ నవ్వుతూ వెళ్లి కూర్చుంది. ఈ కాలం పిల్లలు మరీ సున్నితమండి, చిన్నవాటికే వేలాడిపోతున్నారు చేతులు తిప్పుతూ అంది వసుధ. అవునండి, వాళ్లననేదేముందిలేండి, మన అత్తగారులు చేసినంత పని మనం చేయగలిగామా? మనం చేసినన్ని పనులు మన పిల్లలు చేయలేరు. ఒక్కో తరం మారుతున్న కొద్దీ మార్పులు సహజమేలేండి. పైగా ఇప్పుడు మనం తినే తిండిలో బలమెక్కడుంటోందండి? అన్నీ కెమికల్స్తో నిండిపోయినవే నవ్వుతూ అంది సుధ. అవునవును అంది వసుధ. అన్నట్లు మీ అత్తగారు మిమ్మల్ని చాలా సతాయించేవారంట కదండి? మా బంధువులొకరికి మీ కుటుంబం తెలుసుట. వాళ్ళు చెప్పారు మీరు చాలా ఓపిగ్గా ఆవిడ్ని భరించేవారని, చాలా ఓర్పుండేదని చెప్పారు వాళ్ళు అంది సుధ. ఆ మాటలకు పొంగిపోతూ, అవును వదినా, కూర్చున్న చోటికే అన్నీ రప్పించుకునేది, ఇటు కాలు తీసి అటు పెట్టేది కాదు. పైగా ఎంత చేసినా సంతృప్తుండేది కాదు. ఏదో ఒక వంకన సూటీపోటీ మాటలతో బాధ పెట్టేది అని చెప్పింది వసుధ. అమ్మో, మీరు కాబట్టి భరించారు గాని ఈ కాలం పిల్లలు అలా ఉండట్లేదండి. వెంటనే మొగుణ్ణి తీసుకొని వేరే కాపురం పెట్టేస్తున్నారు. మొగుడు ఒప్పుకోపోతే వదిలేస్తున్నారు. మరీ తొందరపాటు ఎక్కువైపోతోంది మనుషులకు అంది సుధ. వసుధ గతుక్కుమంది ఆ మాటలకు. నిధి తన గురించేమైనా చెప్పిందా అన్నట్లుగా అనుమానంగా చూసింది. అది గమనించిన సుధ, మా నిధి మాత్రం అదృష్టవంతురాల్లేండి, మీ గురించి చాలా మంచిగా చెప్తుందెప్పుడు. మా అత్తగారు నీకంటే ఎక్కువగా చూసుకుంటుందమ్మా అంటుంది ఎప్పుడు. మీరు దానికి తోడుగా ఉన్నారనే నేను అక్కడ ధైర్యంగా ఉన్నాను వదినగారు అంది. ఆ మాటలకు అనుమానాలన్నీ తీరిపోయి కోడల మీద అభిమానం పెరిగింది వసుధలో. నిధి కూడా మాలో అలాగే కలిసిపోయిందండి అంది వసుధ. కలిసిపోవాలండి, జీవితాంతం మీతో కలిసుండాలి. కూతురైతే మనల్ని వదిలి వెళ్ళిపోతుంది గాని కోడలు మనతోనే ఉండడానికి వస్తుంది. పైగా మనకేమైనా చూసుకునేది కోడలే. కూతురు మెట్టినింట్లో ఎన్నో బాధ్యతలతో మునిగిపోయి ఉంటుంది. అవసరమైనప్పుడు రావడం కష్టం. అందుకే అత్తాకోడళ్ల మధ్య సత్సంబంధాలుండాలి. దేవుడి దయవల్ల మీ ఇద్దరూ అలాగే ఉన్నారు. మీ అత్తగారు మిమ్మల్ని అంత సాధించినా మీరు అత్తయిన తర్వాత ఆవిళ్లా ఉండాలనుకోకుండా కోడలితో అన్ని విషయాల్లో సయోధ్యతో సాయంగా ఉంటారు. ఇది మీలో నాకు చాలా నచ్చుతుంది. మా బంధువులందరికీ మీ గురించి గర్వంగా ఎంత గొప్పగా చెప్పుకుంటానో ఆనందంగా చెప్పింది సుధ. అది విన్నాక ఏదో తప్పు చేసినట్లుగా అనిపించి ఆలోచనల్లో మునిగిపోయింది వసుధ. అది గమనించిన సుధ ఆవిడను కదిలించకుండా మంచినీళ్లు తాగొస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఒక 4 రోజులు అక్కడే ఉండి కూతురు కొంచెం కోలుకుంది అన్న తర్వాత వెళ్ళిపోయింది సుధ. వెళ్లే ముందు తనతో పాటు కూతుర్ని తీసుకుని వెళ్దాం అనుకుంది గాని అంత దూరం ప్రయాణం చేసే ఓపిక లేదని నిధి చెప్పడంతో ఊరుకుంది సుధ. ఆ మన్నాడు ఉదయం ఆలస్యంగా మెలకు వచ్చింది నిధికి. అయ్యో 6 అయిపోయిందే అనుకుంటూ గబగబా వంటగదిలోకి నడిచింది. అక్కడ అత్తగారిని చూసి నొచ్చుకుంటూ,
సారీ అత్తయ్య, మెలకువ రాలేదు అని అంది. వసుధ కోడలి తల నిమిరి, పిచ్చిపిల్ల, ఈ మాత్రం దానికే సారీ ఎందుకు? నువ్వు ఫ్రెష్ అయ్యిరా, వంటలో నేను సాయం చేస్తాను, తొందరగా పనైపోతుంది అంది. అత్తగారి వైపు ఆశ్చర్యంగా చూస్తూ, మీకెందుకండి శ్రమ అంది మొహమాటంగా. శ్రమేం లేదమ్మా, నాకు కూడా ఊరికే ఉంటే కాలక్షేపం కావడం లేదు. ఇద్దరం కలిసి చేసుకుంటే అసలు పని చేసినట్లే ఉండదు. అలాగే మన పక్కింటి వాళ్ళ పని మనిషితో మాట్లాడాను. ఆ పిల్ల వచ్చి గిన్నెలు కడిగి గుమ్మాలు తుడిచి తడిబట్ట వేసి వెళ్తుంది. అలాగే నీ ఆడపడుచుకు కూడా కొన్ని పనులు చెప్తూ ఉండు. పెళ్లి కావాల్సిన అమ్మాయి, అన్ని పనులు నేర్చుకోవాలి. నీకు ఈ సమయంలో విశ్రాంతి చాలా అవసరం. ఎక్కువ హైరాణ పడకు, సరేనా? ప్రేమగా కోడల్ని దగ్గరకు తీసుకుంటూ అంది వసుధ. నిధికి ఆమె ప్రేమను చూసి కళ్ళు చెమ్మగిల్లాయి. థ్యాంక్యూ అత్తయ్య అంది కౌగిలించుకొని. మనసులో తల్లిని తలుచుకొని థ్యాంక్యూ సో మచ్ అమ్మా అని సంతోషంగా అనుకుంది నిధి.